యుద్ధం జరిగితే ఇండియాకి మంచిది కాదు కాబట్టి మోడీ ఇన్వాల్వ్ అయ్యి చాలా యాక్టివ్గా ఇటు రష్యా ఇటు చైనా, ఇది ఐఆర్సీ అంటారు, ఇండియా రష్యా చైనా ఇక్కడ కోఆపరేట్ చేసుకుని ఇక గల్ఫ్ కంట్రీస్తో కలిపి ఎస్పెషల్లీ ఖతారు, బహ్రెయిన్, యుఏఈ, సౌదీ అరేబియాలతో ఇండియా మాట్లాడి వీళ్ళందరినీ చేసి అటు ఇరాన్ని కూర్చోబెట్టి పుతిన్తో మాట్లాడి చాలా జాగ్రత్తగా ఈ కాల్పుల విరమణాన్ని అంటే యుద్ధ ప్రజ్వలను తగ్గించడంలో ఇండియా చాలా కీలకమైన పాత్ర, చాలా వైటల్ రోల్ ప్లే చేసింది. అసలు చెప్పాలంటే ఇది అన్ని దేశాల యొక్క ఐక్యత వల్ల జరిగింది అనొచ్చు. ఇండియా అనేది కీలకంగా జరిగింది కాబట్టి యుద్ధాన్ని ఆపడంలో మోడీ మ్యాజిక్ పని జరిగింది, భారత విదేశాంగ విధానం పడింది, భారత యొక్క క్లౌట్ అంటే ఇంటర్నేషనల్ స్టేచర్ అనేది ఇక్కడ పని జరిగిందని చెప్పవచ్చు. యుద్ధ విరమణ క్రెడిట్ ఇండియా కూడా వస్తుంది. దీనికి ఒక ఉదాహరణ మీకు చెప్తాను. అదేంటంటే ఇరాన్లో ఉన్న భారతీయులను విడిపించడానికి భారతదేశం ప్రయత్నిస్తుంటే ఇరాన్ ఎయిర్ స్పేస్ ఓపెన్ చేసి కూడా ఇండియా యొక్క విమానాలకి ఇచ్చిందంటే ఇరాన్ మనం ఎలా చూస్తుందో మనం చెప్పొచ్చు. ఇజ్రాయెల్ ఎలాగో మనకి ఇస్తుంది. సో ఇటు ఇజ్రాయెల్ ఇటు ఇరాన్ల మధ్య ఒక అద్భుతమైన బాండ్ని మనం ఉపయోగించుకుని యుద్ధ విరమణకు భారతదేశం చాలా తీవ్రమైన కృషి చేసిందనేది మనం ఇక్కడ ఈజీగా చెప్పవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇరాన్ ఇజ్రాయెల్ వార్